సిద్దిపేట జిల్లా అక్కనపేట మండలం తహసీల్దార్ కార్యాలయం ఎదుట గౌరవెల్లికి చెందిన యువకుడు నందరపు సంపత్ పురుగుల మందు తాగేందుకు యత్నించాడు. ఇది గమనించిన అక్కడే ఉన్న అధికారులు, పోలీసులు యువకుణ్ణి అడ్డుకొని నచ్చచెప్పి సముదాయించారు. గౌరవెల్లి ప్రాజెక్టులో ముంపునకు గురైన తమ భూమికి పరిహారం లేదని యువకుడు సంపత్ ఆవేదన వ్యక్తం చేశాడు. భూ నిర్వాసితుల లిస్టులో పేరు వచ్చి అధికారులు సంతకం కూడా తీసుకున్నారని, అయినా 5 ఏళ్ల నుంచి కార్యాలయం చుట్టూ తిప్పుకుంటూ నష్టపరిహారం ఇవ్వడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. తనకు చావే శరణ్యమని గత అధికారులు మోసం చేశారని వాపోయాడు. ఇప్పటికైనా న్యాయం చేయాలంటూ స్థానిక తహసీల్దార్ను పేర్కొన్నారు. గతంలో నాకున్నది ఏంటంటే, నాకు ఒక ఆస్తి ఉన్నదంటే నా నాన్న తరఫున ప్రభుత్వానికి సంబంధించి 491 సర్వే నెంబర్ భూమి ఉన్నది. అందులో ఏంటంటే భూమి కోల్పోయిన తర్వాత మా అమ్మ నాన్న లేకుంటే వాళ్ళు ఎంఆర్ఓ సార్ నుంచి ఫోన్ చేసి, సంపద నువ్వురా, నీ చెక్ మేము ఎంజాయ్మెంట్లో పేరు వచ్చింది, చెక్లో మీద సైన్ చేయాలంటే 2016-17లో సైన్ చేసిన, నీకు పైసలు వస్తాయి బిడ్డ, సరే నువ్వు సపరేట్కుండా అని చెప్పేసి అన్నారు. అన్నక తర్వాత మోక మీదకి బీఆర్ఓ ఉండే, ఇప్పుడు ఆర్ఐగా పనిచేస్తాను ఇక్కడ మన హుస్నాబాద్లో, రాజు సార్ అనేట ఆయన మోక మీదకి వచ్చి దీంట్లో ఏం గుంతలు పడవ అని చెప్పేసి ఆపించిండు. ఆ మోక మీద నేను ల్యాండ్ కూడా చూపించిన తర్వాత సరే ఎన్నడుకున్నా నాకు పైసలు వస్తాయి కదా అని చెప్పి చెప్పులారు కదా, 5 ఏళ్ళ నుంచి పొట్టు తిరుగుతాను. తిరిగిన టైంలో సందర్భాలలో నాకు వచ్చింది ఏంటంటే, వీళ్ళు మార్పిడి చేసి మళ్ళీ వేరే వాళ్ళకి పైసలు ఇప్పించేటట్టు చేసిన తర్వాత నిజంగా ఒక అడ్వకేట్ దగ్గరికి పోయినా, అక్కడ మన కోర్టులో పోతే అయిన 2010-11 పలాని తీసుకురా అంటే, అక్కడిపెట్టి మన నుంచి తీసుకపోయినా అందులో కూడా నా పేరే ఉన్నది, మా నాన్న పేరే ఉన్నది, ఇప్పుడు నాన్న పేరే ఉన్నది. మొన్న మెన్షన్ చేసిన సార్ పేరు మంత్రి సార్ కూడా చేసిండు. నాకు బాధ ఏం లేదు, నా అక్కకు పెళ్లి చేసిన 2 సార్లు చేసిన, 1 టైంలో చేసినప్పుడేమో భర్త చనిపోయింది.